ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 19, 20 కీర్తనలు ధ్యానించబోతున్నాము. ప్రధాన గాయకునికి రాయబడిన దావీదు కీర్తన 19వ కీర్తన. సృష్టియందలి దేవుని మహిమ, ధర్మశాస్త్రమందలి ప్రభావమును ఈ కీర్తన అద్భుతంగా శ్రావ్యంగా వర్ణిస్తుంది. సృష్టిలో దేవుని సాధారణ ప్రత్యక్షం ఉంది. దేవుని వాక్యంలో దేవుని ప్రత్యక్షమున్నది. క్రీస్తునందు దేవుని సంపూర్ణ ప్రత్యక్షం ఉంది. ఇది సృష్టి పరిశీలన కీర్తన అనవచ్చు. ప్రకృతి పరిశీలన మంచి వ్యాసంగం. దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి. అయితే అన్నిటిని మించి క్రీస్తునందు పూర్తి ప్రత్యక్షమున్నది. క్రీస్తునందే విమోచన, రక్షణ, దేవుని కృప మనకు లభిస్తాయి. ఈ కీర్తనలో మొదటి 6 వచనాలలో దేవుడు అనడానికి ఏల్ అనే మాట వాడబడింది. ఏల్ అనగా శక్తిమంతుడు. సృష్టిలో ఆయనే శక్తిమంతుడు. ఆదియందు దేవుడు అంటూ బైబిలు గ్రంథం ఆరంభమవుతుంది. ఎలోహిం, ఏల్ అనే పదానికి ఎలోహిం బహువచన రూపం. ఎలోహిం భూమి ఆకాశములను సృజించాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎలోహిం అనబడినవాడు. ఇక 7వ వచనం నుండి దేవుడు అనడానికి యెహోవా అనే పదం వాడబడింది. ఈ కీర్తనలో చివరి భాగంలో యెహోవా, చూరి, గోయలి అనే పదాలు కూడా వాడబడినవి. యెహోవా నా దుర్గము, నా విమోచకుడు. ఈ నామధేయాలన్నీ దేవునికి చెందినవే. ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనే సృష్టికర్త. ఈ కీర్తనకు ఉదయకాల గీతం అనే శీర్షిక ఉంది. 8వ కీర్తన కూడా సృష్టిని గురించిన వర్ణనతో నిండి ఉంది. అయితే 8వ కీర్తనలో చంద్రుడు, నక్షత్రాలు మాత్రమే కనపడినవి. అది రాత్రి కీర్తన. ఇదేమో పగటి కీర్తన. ఇందులో సూర్యుడు కనిపిస్తున్నాడు. మొదటి 6 వచనాలు జాగ్రత్తగా వినండి. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతాల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుతున్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరే పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసిస్తున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ సృష్టి ఆరంభము నుండి కూడా తన సృష్టికర్తను గురించి సాక్ష్యం పలుకుతూనే ఉంది. ఈ సృష్టి కార్యంలో దేవుని త్రిత్వం సమాన పాత్ర వహించారు. అందుకే ఎలోహిం అనే మాట బహువచన రూపంలో ఉన్నది. త్రిత్వం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. యేసు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు. పరిశుద్ధాత్మ ఈ సృష్టికి అందమును, ఆకర్షణను సంతరించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ సృజనాత్మ. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, దేవుని వాక్యాత్మ. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఆయనే సృష్టికి కారకుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆకాశమందున్నవి గాని, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందే సృజించబడింది. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజించబడింది. ఎఫెసీ పత్రికలో వివరించబడినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు
మన విమోచన కర్తృత్వం వహిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు, కుమారుడు దానికి మూల్యం చెల్లించాడు, పరిశుద్ధాత్మ నిర్వహించి కాపాడుతున్నాడు. అలాగే సృష్టికార్యము కూడా దేవుడు సంకల్పించాడు, కుమారుడు అమలుపరిచాడు, పరిశుద్ధాత్మ సృజనాత్మకంగా సృష్టిపై అల్లాడుతున్నాడు. సూర్యుడు పెండ్లి కుమారుని వలె బయలు వెడలుతున్నాడు. అంతఃపురము నుండి సూర్యుడు బయలుదేరుతున్నాడు. యేసుక్రీస్తు అసలైన పెండ్లి కుమారుడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. రాకముందే తన సంఘ వధువును ఎత్తుక వెళ్తాడు. ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. సూర్యోదయానికి ముందు వేగుచుక్క కనిపిస్తుంది. ఇప్పుడు 7 నుండి 11వ వచనం వరకు వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు. వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది. ఇవి దేవుని ఆజ్ఞలు, ఇది దేవుని ధర్మశాస్త్రం. ఇవి న్యాయ విధులు, శాసనాలు, ఉపదేశాలు. ధర్మశాస్త్రం మనలను రక్షించజాలదు. ధర్మశాస్త్రం సమగ్రమైనది. పరిపూర్ణ నైతిక ప్రమాణాలు అందులో నిర్దేశించబడినవి. వాటిని ఏ మానవుడు పాటించలేడు, అసాధ్యం. ధర్మశాస్త్రంలో లోపమేమీ లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు పౌలు ధర్మశాస్త్రాన్ని గురించి అన్నాడు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. ఉత్తమమైనది నాకు మరణకరమైందా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేస్తూ, పాపము పాపమైనట్లు అగపడే నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమయ్యే నిమిత్తము అది నాకు మరణకరమైంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శ్రోతలు గ్రహించండి, లోపం ధర్మశాస్త్రానిది కాదు, మనది. ధర్మశాస్త్రం మనం పాపులమని రుజువు చేస్తుంది. ధర్మశాస్త్రమిచ్చే సాక్ష్యం వాస్తవం, అది మారని సత్యం. పాపాన్ని శిక్షించాల్సిందే. దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు. తీర్పు వచ్చి తీరుతుంది. దేవుని ఆజ్ఞ మీరరానిది. దేవుని కట్టడలు న్యాయసమ్మతమైనవి. దేవుని నియమాలు సార్వత్రికమైనవి. దేవుని నియమాలు ప్రతి మనిషికి వర్తిస్తాయి. ఎవరికీ మినహాయింపు లేదు. దేవుని శాసనాలు పవిత్రములై, నిర్మలమై, నిర్దుష్టమై ఉన్నాయి. మానవుని నైతిక శీలాన్ని నిర్దేశించి చూపుతాయి. దేవుని పట్ల భయం పవిత్రం. గౌరవ భక్తి ప్రపత్తులే దైవభయం. దైవభయం మన ప్రవర్తనను, శీలమును శుద్ధి చేస్తుంది. తండ్రి క్రమశిక్ష మనకు రక్ష. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి, సత్యమైనవి. సత్యమా, అదేమిటి అని పిలాతు యేసు ప్రభువుని అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యమే యేసు ప్రభువు. ఆయనను ఎదురుగా పెట్టుకొని సత్యమేమిటో అంటాడేమిటి పిలాతు? దేవుని ఆజ్ఞలు నైతికంగా ఉన్నతమైనవి. నీతిమత్వానికి దైవాజ్ఞలు మూలం. దేవుని వాక్యమంతా మనము గైకొనాలి, అంతా నేర్చుకోవాలి. దశాజ్ఞలు గొప్పవి. వచ్చిన సమస్య మనిషితోనే ఉంది. ఈ ధర్మశాస్త్ర విధులను అతడు గైకొనలేడు, పాటించలేడు, అసాధ్యం. పాపి ధర్మశాస్త్రాన్ని జీవించలేడు. అందుకే దేవుని కృప మానవునికి అత్యవసరమైంది. ఈ కృప క్రీస్తునందే లభ్యం.
12-14 వరకు, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు. అవి నన్ను ఏలనియ్యవద్దు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుతాను. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచక, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రియ శ్రోతలు, కృప క్రీస్తునందే లభిస్తుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే, కృపా సత్యము క్రీస్తు ద్వారా క్రీస్తునందే లభించాయి. ఎవరి తప్పులు వారికి తెలియవు. రహస్య పాపాల నుండి దేవుడే రక్షించాలి. దురభిమాన పాపాల నుండి యేసే విడుదల చేయగలడు. పాపాలన్నిటిలోకి గొప్ప పాపం యేసును తిరస్కరించటమే. అలనాడు దావీదుకు గాని నేడు నీకు నాకు గాని యేసే విమోచకుడు. ప్రియ శ్రోతలు, విన్నారా? మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారములవునుగాక. ఈ ప్రార్థన మా శ్రోతల హృదయాలలో నిరంతరము మారుమోగుతూ ఉండవలసిందే. నోటి మాటలు, హృదయ ధ్యానం ఈ రెండూ మన సౌశీల్యానికి ఆధారం. ఇప్పుడు